పెళ్లిగాని ప్రసాద్ చిత్రాన్ని ఆశీర్వదించడానికి చేసిన వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, దర్శక నిర్మాతలకు, అలాగే టెక్నీషియన్స్కి, ఆశా బ్రహ్మానందం గారికి, మా ఫేవరెట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి గారికి, ప్రతి ఒక్కరికి నా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన నా మిత్రుడు, సోదరుడు, ఆత్మీయుడు, హీరో సప్తగిరి గారికి, అలాగే ఎన్నోసార్లు బ్లడ్ డొనేషన్స్ ప్రోగ్రాం పెట్టినప్పుడు బ్లడ్ డొనేషన్స్ ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్న యంగ్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఏ చిత్ర పరిశ్రమకు లేని అరుదైన గౌరవం మన తెలుగు పరిశ్రమకు ఉంది. అదేంటంటే వినోదాన్ని పెంచి ఆరోగ్యాన్ని పెంచే ఆర్టిస్టులు ఒక తెలుగు పరిశ్రమలో ఉండడం మన తెలుగు వారందరూ చేసుకున్న గొప్ప గర్వకారణం. ఇక్కడ ముఖ్యంగా పెద్ద హీరోస్కి అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. ఈరోజు ఆర్టిస్ట్ కమ్ హీరోగా ఉన్న సప్తగిరికి బోనస్గా పెద్ద హీరో ఫ్యాన్స్ అందరితో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా తోడుగా నిలుస్తున్నారంటే నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే సప్తగిరి గారు అందరి హీరోస్తో, యాక్టర్స్తో ఆర్టిస్ట్గా చేశాడు, తన హీరోగా చేశాడు. అందరివాడు, మంచివాడు, ఆత్మీయుడు. కాబట్టి ఈరోజు ఆ పెళ్లిగారి ప్రసాద్ ఈరోజు ఇంతమందిని రప్పించుకోగలిగాడని నేను సభాముఖంగా నమ్మగలుగుతున్నాను. ఇంకా అంతేకాదు, తన పేరు మీద 2 సినిమాలు, అంటే ఒక కథను బట్టి సినిమాలు వస్తాయి, సినిమా సక్సెస్ అయిన తర్వాత సీక్వెల్స్ వస్తాయి. కానీ తన పేరు మీద 2 సినిమాలు, సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి. అంటే తన ఆర్టిస్ట్గా ఎంత కష్టపడ్డాడో మనం ఆయన్ని తపనకి ఇదొక ఉదాహరణలాగా చెప్పచ్చు. చిత్ర పరిశ్రమలో దాదాపు నేను చూస్తున్నప్పటి నుంచి గత 10-15 సంవత్సరాలుగా ఆయన నిలదొక్కుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తప్పకుండా పెళ్లిగారి ప్రసాద్తో మరో 10-15 ఏళ్ళు నిలబడతాడు. ఎందుకంటే ఎగ్జామ్స్ తర్వాత పిల్లలందరూ స్ట్రెస్కి గురై ఉంటారు. తప్పకుండా ఈ పెళ్లిగాని ప్రసాద్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ప్రతి శుక్రవారం తెలుగు ప్రేక్షకులు ఏదో ఒక చిత్రాన్ని ఆదరిస్తారు. మార్చి 21 ఈ శుక్రవారం పెళ్లిగాని ప్రసాద్ని తెలుగు ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. చివరిగా 100% సక్సెస్ కావాలి. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళిద్దరిని ఏం కొడుతుందంటే పెళ్లిగాని ప్రసాద్ సీక్వెల్ చేయకుండా పర్వాలేదు, కానీ పెళ్లి తర్వాత కష్టాలు వీళ్ళిద్దరు కాంబినేషన్లో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై బాలయ్య. Thank you, sir. Thank you so much.